అమలాపురంలో అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలలో నాపరాతి పరిశ్రమలో వచ్చినటువంటి ఇబ్బందులు, ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలన్నింటి మీద కూడా నాపరాయి పరిశ్రమకు ఇక్కడికి వచ్చినటువంటి యజమానులకు, కార్మికులకు, పత్రికా విలేకరులకు, అదేవిధంగా పోలీసు వారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిందా ఇది? ఈ ప్రభుత్వం తీసుకోవడం నిర్ణయాలు వచ్చిందో మీరందరూ కూడా గని యజమానులు మాట్లాడాల్సిన అవసరం. గతంలో కూడా మీకందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా రాష్ట్రాలలో ఎప్పుడైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, ఇంకా అనేక సమస్యలు ఉన్నప్పుడు కానీ ప్రభుత్వాలు కొన్ని రేట్లు పెంచడం జరుగుతుంది. వాటిలో భాగంగానే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు రాయితీని, డిఎంఎఫ్ను ఇవన్నీ కూడా పెంచితే ఆ రోజు ఒక యుద్ధం చేసి ప్రభుత్వంలోనే దాదాపు ఇందాక మన రమేష్ రెడ్డి చెప్పినట్టు కూడా చాలా రోజులు కూడా ప్రభుత్వం దగ్గర మొండిగానో లేకుంటే పట్టుబట్టలు తీసుకుని ఆ రోజు సాధించుకుని వచ్చినాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అందరూ చాలా మంది అన్నారు మీకు మెజార్టీ ఇచ్చినామంటారు. పనులు చేసి మెజార్టీ ఏమో అదొక భయం ఉంది. ఎందుకంటే 14-19 బ్రహ్మాండమైన కొలువులకు ఎక్కడా చేయలేనటువంటి అభివృద్ధి చేసిన ప్రతి ఊరికి ₹1 తగ్గకుండా 14-19లో ఏదైతే రాయల్టీ విషయంలో ఏదైతే ఉందో రాయల్టీ కూడా తగ్గడం జరిగింది. గని కార్మికుల తరఫున పోరాటం చేసిన, అదేవిధంగా సిమెంట్ దగ్గర భారతదేశ చరిత్రలోనే ఒకసారి కొన్ని పొలాలకు తిరిగి ఎక్కడ కూడా మళ్ళా తిరిగి వాళ్ళకి డబ్బులు ఇప్పించినామంటే ఆ ఘనత మా చంద్రబాబు నాయుడు గారు ధరించారు. అన్ని చేసిన మళ్ళా 19 మన ఓడేయడం అంటే ప్రజలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలో మాకైతే ఒకసారి అర్థం కాకుండా పోతుంది. సరే, ఏది ఏమైనా నిన్న 24వ సంవత్సరంలో రాష్ట్రం యావత్తు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. నాకు కూడా కొల్లిగుండ్ల మండలంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. నేను మెజార్టీ ఇచ్చినట్టు స్వాగతిస్తున్నాను. ఈరోజు ఏదైతే కన్సల్టేట్ ఫీజు అప్పుడు వీళ్ళు కొట్టదు, కన్సల్టేట్ ఫీజు నిన్న మొన్న 4 రోజుల కింద రావటం, చాలా మంది కూడా ఈ యొక్క డబ్బులు కట్టాలంటే మా చేత కాదనేటువంటిది నాతో ఫోన్లలో మాట్లాడము, పత్రికల ద్వారా తెలుసుకోవడము, పత్రికలు కూడా రాయటం జరిగింది. మీ దగ్గరందరూ కూడా సమస్య అంతా కూడా రాయలసీమ అసోసియేషన్ వారు, మిన్నల్ వారు కూడా నాకు ఒక్కటే ఇక్కడ బాధ, రాయలసీమ మిన్నల్ అసోసియేషన్ వారు మీరు గత ప్రభుత్వంలో దీన్ని బ్రేక్ చేసే సమస్య ఉండేది కాదు. మీరు అప్పుడే ఈ రోజు ఈ పోరాటం ఇట్లా చేసినప్పుడు ఎప్పుడైనా కానీ కూడా ఏ ప్రభుత్వం వచ్చిన ఆదాయాన్ని వదులుకోదు. ఎందుకంటే ప్రభుత్వం ముందే మనం ఆర్థికంగా ఉంది, ఈ రోజు కష్టాల్లో ఉంది ప్రభుత్వం. ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వాల్సి వస్తాయి. ఇవన్నీ కావాలంటే పన్నుల రూపంలో కానీ మైనింగ్ అని కాదు, అన్ని రకాల పన్నుల రూపంలో ఎక్కడో చోటనే దాన్ని చేస్తేనే అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు ఇవ్వగలుగుతాం. అవి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే గతంలో మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గట్టిగా పోరాటం చేసింటే వీరు వచ్చేది కాదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కోలుకోలేని ఇబ్బందులు, చెప్పలేని ఇబ్బందులు, అభివృద్ధికి ఎక్కడ నిధులు లేవు. రాష్ట్రం ఈరోజు లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చి ఈరోజు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఒకటే, ఏదైతే గతంలో 50 దాని 10 టైమ్స్ కట్టమనడము, అదేవిధంగా మళ్ళా సెక్యూరిటీ డిపాజిట్ 3 టైమ్స్ పెంచడము, రాయితీని కూడా కన్సిడరేషన్ 2021 నుంచి మళ్ళీ ఆ యొక్క అప్పుడు ఇచ్చినటువంటి జీవోను ఇక్కడ మళ్ళీ ఇవ్వమని చెప్పడం. ఇక్కడ యజమానులు కూడా ఒకటి అడుగుతా ఉన్నాం, మేమందరం కూడా నిజాయితీగా ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లిస్తే ఎవరు కూడా మనం ఏమైతుందంటే నాపరాయికి మనకి ఇవన్నీ కూడా ఎప్పుడైతే వనరులు ప్రభుత్వంలో వారికి ఆదాయం తగ్గుతుందో ఆ డిపార్ట్మెంట్ వారు దానికి మళ్ళీ ఎక్కడో చోట వెతికి అది ఫిలప్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి జిఎస్టీ ఏమొస్తుంది, లేకుంటే ఈ యొక్క మైనింగ్ తరఫు నుంచి ఏమొస్తుంది, తర్వాత వ్యాపారస్తుల నుంచి ఎంత వస్తుంది, ఇవన్నీ చూసిన తర్వాతనే ప్రభుత్వం నడపగలుగుతాం మేము. ఈరోజు ఆ రోజు మీరు రాయల్టీలు గతంలో ఎంత ఇచ్చేవారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు చెప్పండి. ఇవన్నీ కూడా అక్రమంగా కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్నింటి ఇక్కడ కూడా ప్రభుత్వంలో కూడా కొన్ని నిర్ణయాలు ఈసీ, సిఎఫ్సి కొత్తగా వచ్చినటువంటి విధానాలు చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలించవు. ఆ కండిషన్లు నాపరాయిలు రాలేదని కూడా నాకు కూడా మీ ఇబ్బందులని తెలుసు. ఎందుకంటే పార్టీలలో ఎవరుండే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, లేకుంటే పార్టీలకు అతీతంగా ఎక్కువ మంది కూడా
ఈ యొక్క గని యజమానులు ఉన్నారు, వాళ్ళ కష్టాలు కూడా నాకు తెలియని కావు. ఈ యొక్క కష్టాలు మళ్ళీ ప్రభుత్వానికి ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మీ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడి నుంచి కూడా రేపు 4 5 ఈ రోజు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలస్యం చేయకుండా అక్కడ ఏముండదు. ముఖ్యమైన నాయకులు ఒక 2 3 వస్తే అక్కడ పరిశ్రమ ఉండేవాళ్ళు అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు చెప్తాము. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా అయితే ఈ పరిశ్రమను ఆదుకుంటామో, ఈ పరిశ్రమ మళ్ళా నిలదొక్కుకోవాలి, మళ్ళీ పూర్వ స్థితికి ఈ పరిశ్రమ రావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాము. మీరందరూ కూడా ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలకు సహకరించాలి. ఈరోజు ఏదో 1 టన్ను ఎక్స్ట్రా అంటే 2 టన్నులు పర్లేదు. మనకు రాయించేమో 3 టన్నులు 4 టన్నులు పెట్టుకుంటాం, 8 టన్నులు తీసుకుపోతున్నాం. దానివల్ల ప్రభుత్వానికి గట్టి కొట్టకుండా, మీకు నష్టం లేకుండా, అటు మాకు ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకొని రేపు మంత్రి గారి దగ్గర కలిసి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక బలమైన కోరిక ఉంది, చేస్తాము. మనం కూడా ప్రభుత్వాన్ని వర్తిస్తామని ఖచ్చితంగా కూడా న్యాయమయ్యేందుకు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గంలో ఇప్పుడు ఉండేది ఒక చిన్నది ఒకటే కాదు కదా, ఇక్కడ ఓన్లీ కన్సల్టేషన్ ఫీజుతోనే పోదు. ఇక్కడ ఒక కన్సల్టేషన్ ఫీజు పోయిన తర్వాత ఇక్కడ పెట్టిన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు కూడా ఏ విధంగా అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఇంకోటి ప్రాబ్లం ఏమొచ్చిందంటే సుప్రీంకోర్టులో కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ సుప్రీంకోర్టులో ఉండే నామ్స్ ఏ విధంగా మనం తీసివేయాలి, ప్రభుత్వానికి ఆ శక్తి ఉందా లేదా అమలు. ఎందుకంటే సుప్రీంకోర్టు అన్న తర్వాత దాంట్లో ఎవరు చేయి పెడతారా పెట్టలేరు కూడా తెలియకపోయింది. అందుకే తెలియని విషయాల మీద వాగ్దానాల కంటే పరిష్కారానికి మార్గం మాట ఆలోచించి